వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. క్రైస్తవులు భారతీయ జనతా పార్టీ బీజేపీకి ఓటు వేయొద్దా? క్రైస్తవులు నరేంద్ర మోడీ గారిని సపోర్ట్ చేయొద్దా? క్రైస్తవులు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చలాయించే అవకాశం మూడోసారి ఇవ్వొద్దా? క్రైస్తవులు అసలు ఏం కోరుకుంటున్నారు? కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారు ఇటీవల ఆయన ఛానల్లో ఒక పోస్ట్ పెట్టాడు. మణిపూర్లో హింసలు ఆపలేకపోయినా క్రైస్తవులపై దాడులు చేసి ఇబ్బందులు కూర్చేసిన భారతీయ జనతా పార్టీకి, బీజేపీకి, మోడీకి అసలు ఓటు వేయొద్దు, మరోసారి అతను ప్రధానమంత్రి కాకుండా క్రైస్తవులు అడ్డుకోవాలని సతీష్ కుమార్ ఒక పోస్టు రిలీజ్ చేశారు. అయితే మళ్ళీ ఎమ్మటే దాన్ని ఇది ఫేక్ పోస్టు, నేను చేయలేదు అన్నట్టుగా, అంటే మోడీ గారికి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా నేను అనలేదు అన్నట్టుగా ఆయన ఛానల్లో మరొక ఖండన ఇచ్చారు. ఒకసారి ఆ పోస్ట్ చూడండి. చూశారుగా, ఆయన వాళ్ళు ఎవరో పోస్ట్ పెట్టారు, అంటే ఆయన అనుచరులే కావచ్చు, బీజేపీకి సపోర్ట్ చేయొద్దు, మణిపూర్లో క్రైస్తవులపై దారుణంగా హింసలు చేయడానికి ప్రేరేపితమైన ఆ పార్టీని, హింసలు ఆపకుండా చేసిన ఆ పార్టీకి ఎవరు సపోర్ట్ చేయొద్దని చెప్పారు. అయితే మళ్ళీ వెంటనే సతీష్ కుమార్ గారు దాన్ని వివరణిస్తున్నారు. తన టెంపుల్లో తన ప్రసంగంలో చెప్పారు. తర్వాత ఒక పోస్ట్ కూడా పెట్టారు, నేను అలా అనలేదు, నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, మోడీ గారి గురించి కూడా నేను ప్రార్థన చేస్తున్నాను అన్నట్టుగా మళ్ళీ సండే రోజు అతని గురించి ప్రార్థన చేయడం జరిగింది. ఎందుకు చాలామంది క్రైస్తవులు, చాలామంది పాస్టర్లు బీజేపీ మీద కాస్త గుర్రుగా ఉన్నారు. ఎందుకంటే మణిపూర్ విషయంలోనే, మిగతా ఏ విషయంలోనూ పెద్దగా అభ్యంతరాలు లేకపోయినప్పటికీ చాలామంది క్రైస్తవుల్లో, సేవకుల్లో ఉన్న భావం ఏంటంటే మణిపూర్లో అల్లర్లు జరగకుండా లేదా అల్లర్లు జరుగుతున్నప్పుడు దాన్ని అరికట్టకుండా మోడీ గారు కావాలనే తాత్సారం లేట్ చేశారు. ఒక్కసారి కూడా అక్కడ అల్లర్లు జరిగిన ప్రాంతాన్ని దర్శించకుండా అక్కడ పరోక్షంగా మరొక వర్గానికి ప్రోత్సహించారు, వర్గానికి సపోర్ట్ చేశారన్న విధానంతో చాలామంది క్రైస్తవులు అలాగే పాస్టర్లు కూడా ఉన్నారు. ఖండించిన వారికి చాలామంది ఉన్నారు. సతీష్ కుమార్ గారు మాత్రం అదేం ఖండించకపోగా ఇప్పుడు బీజేపీకి ఓటు వేయొద్దన్నారు. మళ్ళీ దాన్ని తిప్పిపెట్టి ఓటు వేస్తే వేయండి మీ ఇష్టం, నేను అలా చెప్పలేదన్నారు. ఇదంతా ఐటీ రైట్స్కి భయపడి, లేకపోతే కేంద్రం ఈయన మీద నిఘా పెడుతోంది, మరొకసారి మళ్ళీ నరేంద్ర మోడీ గారు వస్తే నా మీద నిఘా పెడుతుంది, ఐటీ రైట్స్ చేస్తుంది, ఈడీ దాడులు చేస్తుందన్న ఉద్దేశంతో ఆగమేఘాల మీద ఆ ఖండనను, లేకపోతే నేను అనలేదు అన్న మాటను వెల్లడించాను. అయితే నిజంగా బీజేపీకి ఓటు వేసినంత మాత్రాన పెద్ద ఒరిగేది లేదు కదా. ఒక మణిపూర్ విషయంలో మాత్రం నరేంద్ర మోడీ గారిని బీజేపీ కాస్త అక్కడ క్రైస్తవుల పక్షాన్ని నిలవలేదు అనేది మాత్రం సుస్పష్టమవుతుంది. సో దాన్ని బట్టి కానీ మిగతా ఇది కదా. కానీ సతీష్ కుమార్ గారు ఈడీ రైట్స్కి భయపడో, ఐటీ దాడులకు భయపడో ఇటువంటి ఖండన భయపడుతూ చేసినట్టుగా ఉంది. ఒక నిక్కచ్చిమైన క్రైస్తవుడిగా, సేవకుడిగా ఆయన మాట్లాడినట్టుగా అనిపించలేదు. ప్రతిదీ ధైర్యంగా, డేర్గా చెప్తానని చెప్పుకుంటున్న అతను ఈ విషయంలో మాత్రం అంత డేర్గా లేదు, భయపడినట్టుగా, లేకపోతే పిరికితనంతో వెనకడుగు వేసి చెప్పినట్టుగా ఉంది. ఒకసారి చెప్పానంటారు, ఒకసారి చెప్పలేదంటారు, ఒకసారి ఆయన ఫేస్బుక్లోనూ ఆయన ఛానల్లోనూ పోస్ట్ చేస్తారు, లేదు ఇది మేము పోస్ట్ చేయలేదని చెప్తారు, ఫేక్ పోస్ట్ అంటారు, ఏంటో అర్థం కాదు. సో ఏదేమైనా కొద్దిగా నరేంద్ర మోడీ గారికి మీరు భయపడినట్టుగానే ఉంది. సో ఏదేమైనా నిక్కచ్చిగల క్రైస్తవులు, విశ్వాసులు దేనికి భయపడద్దు. అంటే నరేంద్ర మోడీకి ఓటు వేయొద్దని నేను చెప్పట్లేదు, అది ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది. ఓటు వేసినంత మాత్రాన ఏం కాదు. దేవుడు ఎవరిని ఉద్దేశించుకుంటే వారు ఈ దేశ ప్రధాని అవుతారు. అంతేగాని ఇక్కడ ఓటు గురించి కాదు, కానీ ఆ వ్యక్తుల గురించి, లేకపోతే చేసిన పనుల గురించి ఖండన లేదా అప్రిషియేషన్ అనేది కావాలి. అలా చేయకుండా ఇలా సతీష్ కుమార్ గారు ఇలా నేను అనలేదు, నేను చేయలేదు అని ఇలా చెప్పుకోవటం అనేది ఆయన పిరికితనానికి నిదర్శనంగా కనిపిస్తుంది.